అందరికీ వందనాలు. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. మాకు 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. మేము 8 సంవత్సరాల నుంచి ఈ చర్చి, నాకు పెళ్ళి కాక ముందు నుంచి కూడా మేము ఇదే చర్చికి వస్తున్నాము. అప్పటి నుంచి కూడా తర్వాత మాకు పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీ, నేను మా భార్య ఈ చర్చికే వస్తూనే ఉన్నాము. మాకు పెళ్ళైన కాడ నుంచి పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు. సిస్టర్ గారు మాకు ఫస్ట్ నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తా, అయ్యా మీకు దేవుడు ఇస్తాను అంటున్నాడు, మీరు ఇబ్బంది పడబాకండి అని చెప్పారు. సరే, పిల్లలు లేనట్టు మాది కొప్పరు. అయితే నేను ఉద్యోగ నిమిత్తం నేను గుంటూరులోనే ఉన్నాను. నేను మా ఊరు వెళ్ళాలన్నా కానీ చాలా భయపడేవాడిని. పల్లెటూరు విషయం అంటే మీకు తెలిసిందే. చాలామంది పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరా అని ముఖం మీదే అడిగేవాళ్ళు. మేము కొన్ని సందర్భాల్లో మా ఊరు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాం. దేవుడి కృప వల్ల సిస్టర్ గారు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. మేము ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒడిదుడుకులు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. దేవుడి కృప వల్ల మాకు గర్భం వచ్చింది. అయితే కొన్ని ఆటంకాల వల్ల అది క్యారీ అయిపోయింది. అప్పుడు మేము రాక వచ్చింది, 6వ సంవత్సరంలో వచ్చింది. ఏంది ప్రభా ఇలా ఇబ్బంది పడిపోయి ఇలా రాక వచ్చింది, ఇలా ఉంది ఏందని చెప్పి మేము చాలా ఇబ్బంది పడిపోయాం. అప్పుడు కూడా సిస్టర్ గారు మీరేం కుంగిపోవద్దు, దేవుడు మీకు వెంటనే ఇస్తాను అంటున్నాడు, మీరు ఏ ఇబ్బంది పడొద్దు అని చెప్పి అలాగ మా గురించి మాకు ఇప్పుడు విన్నట్టు మా గురించి ప్రేయర్ చేస్తా ప్రతి ఒక్క విషయంలో మాకు ధైర్యం చెబుతూ ఉండేది. అలాగే సంఘస్థులు కూడా అందరూ మా గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత అది క్యారీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మాకు మళ్ళీ దేవుడి కృప వల్ల మళ్ళీ గర్భం రావటం జరిగింది. గర్భం వచ్చిన తర్వాత కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. మేము హాస్పిటల్కి వెళ్తున్నా కానీ అక్కడ వాళ్ళు ప్రతి నెల మేము 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అనేక సమస్యలు చెబుతూ ఉండేవాళ్ళు. మేము ఆ సమస్యలతో మళ్ళీ రావటం, సిస్టర్ గారికి ఫోన్ చేయటం, ఇలా పరిస్థితి ఇలా ఉందంటే, అయ్యా దేవుడు మీకు ఏమీ కాదు అంటున్నాడు, మీకు ఉన్నాయన్ని కొట్టేస్తాను అంటున్నాడు, మీరు ఏం అధైర్యపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు దేవుడిని నమ్ముకొని ఉండండి అని చెప్పేవాళ్ళు. అని మా గురించి ప్రేయర్ చేయటం, మా గురించి ఎంతో ఉపవాసాలను కూడా ప్రేయర్ చేయటం. మేమైతే దేవుడి మీద ఆధారపడి ఉన్నాము. కాకపోతే మేము అంతగా నేను గట్టిగా ప్రార్థనలు లేకపోయినా మా గురించి సిస్టర్ గారు అనుదినం ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే దేవుడి గారు మా ఇంటికి రమ్మంటారో అప్పుడు రావటం, ప్రేయర్ చేయటం, అయ్యా దేవుడు ఇలా చెబుతున్నాడు, ఇలా ఉండండి నేను చెప్పటం, అలాగే సిస్టర్ గారు చెప్పినట్టుగా మేము నడుచుకోవటం ఇలా జరిగింది. ఇలా జరగటం వల్ల ఆ సమస్యలన్నీ అనేక ఇబ్బందులు వచ్చినా కానీ గర్భంలో ఉన్నప్పుడు ఆ బేబీకి తల్లికి ఇబ్బందులు అయినా కానీ మేము భయపడతా పాస్టర్ గారికి ఫోన్ చేసేవటం, వాళ్ళు మా గురించి ప్రార్థన చేసి ఏం కాదంటున్నాడు, మీరు భయపడద్దు అని చెప్పటం అలాగ జరుగుతూ ఉండేది. దేవుడి కృప వల్ల ఏ ఆటంకాలు లేకుండా మార్చి 30వ తారీఖు మాకు పాప పుట్టడం జరిగింది. మేము ఈ 8 సంవత్సరాల నుంచి ఎంత బాధ అనుభవించామంటే అది చాలా బాధ అనుభవించాము. అది కేవలం ఈరోజు మాకు పాప పుట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కేవలం ఇది దేవుడి కృప. అలాగే సిస్టర్ గారు ప్రార్థన, సిస్టర్ గారు మీకు అయా దేవుడు ఇస్తానంటున్నాడు, మీరు ఎక్కడ కృంగిపోవద్దు అని మాకు విన్నట్టుండి మాకు ధైర్యం చెబుతా ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి, దేవుడు ఎప్పుడైతే వెళ్ళమంటాడో అది అర్ధరాత్రి కావచ్చు, ఏ టైం అయినా కావచ్చు, ఒకవేళ నేను డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళినా కానీ నేను లేకపోయినా సిస్టర్ గారు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి దేవుడు ప్రేయర్ చేయమంటున్నాడు అని ఎన్నిసార్లు వచ్చి ప్రేయర్ చేసి చాలా రోజులు ఉన్నాయి. అలా చేసి మాకు ఈరోజు మేము క్షేమంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటే అది కేవలం దేవుడి కృప, సిస్టర్ గారు ప్రార్థన, సంఘ ప్రార్థన. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక.